ప్రతి మనిషి జీవితంలో అర్థం చేసుకునే బంధాలు ఎంత అవసరమో సింగర్ కల్పన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. మాజీ భర్త, కన్న కూతురు కారణంగా జీవితంలో ఎదురైన ఇబ్బందులు, మానసిక పరిస్థితులు ఆమెను బాగా దెబ్బతీశాయి. ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసుకెళ్లాయి. కల్పన నిజాంపేటలోని ఓ ఇంట్లో ఒక్కతే ఉంటోంది. 2 రోజుల నుంచి ఆమె బయటకు రాలేదు. డోరు కొట్టినా పిలిచినా పలకలేదు. పక్కింటి వాళ్ళు చెన్నైలో ఉంటున్న ఆమె భర్త ప్రసాద్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. నిన్న మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ కు వచ్చాడు. డోరు కొట్టినా ఎంత పిలిచినా ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో డోరు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. బెడ్రూమ్ లోని మంచం మీద కల్పన ఎటువంటి స్పందన లేకుండా పడి ఉంది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడే చికిత్స తీసుకుంటోంది. కల్పన ఎక్కువ మొత్తంలో నిద్రమాత్రలు మింగేసిందని డాక్టర్లు తేల్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ కల్పన ఎందుకు చనిపోవాలని అనుకుంది? కూతురికి కల్పనకు మధ్య ఉన్న గొడవలు ఏంటి? టాబ్లెట్లు అంటేనే అసహించుకునే ఆమె నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భర్తతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? కల్పన చనిపోవాలని అనుకోవడానికి మాజీ భర్త కారణమా? కల్పనది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడింది. తిండి లేక పస్తులు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. తండ్రి టిఎస్ రాఘవేంద్ర కూడా సింగరే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాఘవేంద్ర మంచి స్నేహితులు. కల్పన 5 ఏళ్ల వయసు నుంచి సినిమాల్లో పాటలు పాడడం మొదలుపెట్టింది. 6 ఏళ్ల ప్రాయంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మారింది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన పున్నగై మన్నన్ అనే సినిమాలో నటించింది. 2000 సంవత్సరం నుంచి ఆమె గ్రాఫ్ తారాస్థాయికి చేరింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ సింగర్ గా మారిపోయింది. కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా ఎంతో సాఫీగా సాగుతున్న ఆమె జీవితం ప్రేమ, పెళ్లి కారణంగా నాశనమైంది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో కల్పన ఓ వ్యక్తిని ప్రేమించింది. పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి. కల్పన సింగర్ గా ఎదగటం ఏమాత్రమూ నచ్చలేదు. సింగింగ్ మానేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె వినకపోయేసరికి చిత్రహింసలు పెట్టేవాడు. కూతురి కోసం అన్నింటినీ భరిస్తూ వచ్చింది. ప్రసాద్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు. కెరీర్ పరంగా ఆమెను ఎదగనీయకుండా చేయడానికి చాలా కుట్రలు చేశాడని టాక్. ఆమెను మానసికంగా, శారీరకంగా ప్రతిరోజు టార్చర్ పెట్టడం ఎక్కువైంది. కల్పన భర్త వేధింపులు భరించలేకపోయింది. భర్త నుంచి దూరంగా వచ్చేసింది. 2010లో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి కూతురికి సంబంధించిన అన్ని విషయాలు అతడే చూసుకుంటూ ఉన్నాడు. భర్తతో విడిపోయిన తర్వాత ఒంటరితనంతో కల్పన కొన్నేళ్ల పాటు నరకం చూసింది. ఈ నేపథ్యంలోనే చనిపోవాలని కూడా అనుకుంది. ఆ టైంలో సింగర్ చిత్ర కల్పనకు అండగా నిలిచింది. ధైర్యం చెప్పింది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో కల్పన ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. చనిపోవాలన్న ఆలోచనను విరమించుకుంది. తన బిడ్డ కోసం స్టార్ సింగర్ అనే మలయాళ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. సింగర్ అయ్యుండి కంటెస్టెంట్ గా వెళ్లటం ఏంటని తమిళ ఇండస్ట్రీలోని చాలా మంది ఆమెను తిట్టారు, దారుణంగా అవమానించారు. కల్పన మాత్రం బిడ్డ కోసం, షోలో విజయం కోసం మాత్రమే ఆలోచించింది. దాదాపు సంవత్సరం పాటు ఎంతో కష్టపడింది. తనకు రాని భాషలో అద్భుతంగా పాటలు పాడింది. చివరకు షో విజేతగా నిలిచింది. ఏ కూతురు కోసం అయితే ఆమె ఇంత కష్టపడిందో చివరకు ఆ కూతురు వల్లే కల్పన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 2018లో కల్పన రెండో పెళ్లి చేసుకుంది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ప్రసాద్ ప్రభాకర్ ను పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి తర్వాత నుంచి కల్పనకు ఆమె కూతురికి మధ్య గ్యాప్ పెరిగింది. గత కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఏ విషయంలో ఈ గొడవలు జరుగుతున్నాయో స్పష్టత లేదు. కూతురితో గొడవల కారణంగా కల్పన మానసికంగా చాలా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రాత్రిళ్ళు నిద్రపోవడానికి ఇబ్బంది పడేదని తెలుస్తోంది. అందుకే నిద్ర మాత్రలు వేసుకుంటోందట. మాత్రలు ఓవర్ డోస్ అయ్యాయా లేక చనిపోవాలన్న ఉద్దేశంతో ఆమె ఎక్కువ మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకుందా అన్నది తెలియాల్సి ఉంది. డాక్టర్లు ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు ఆమె రెండో భర్త ప్రసాద్ ను విచారిస్తున్నారు. కూతురు మొదటి భర్తను కూడా విచారించే అవకాశం ఉంది. సింగర్ కల్పన చావు బతుకుల మధ్య పడ్డానికి కారణం ఎవరని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.